అమ్మా ఆ, అమ్మా, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, నాకు బట్టలు కొనియమ్మా. బట్టలా కొంటాలే నాన్న. ఇంకెప్పుడు కొంటావు మమ్మీ? మా ఫ్రెండ్ మనోజ్ వాళ్ళ మమ్మీ 5,000 రూపాయలు పెట్టి బట్టలు కొనిచ్చింది. ఇంకెప్పుడు కొనిస్తావమ్మా నాకు? 5,000 రూపాయల కొంటాలే నాన్న. పండగ వస్తుందిగా కొంటాలే. మరి ఏది కావాలన్నా దేవుడిని అడుగు నాన్న, దేవుడిస్తాడు. మనకు అది అవసరమైతే దేవుడిస్తాడు. సరేనా? ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఇంతే, ఇప్పుడు వేసినాడు అంటావు. ఇక బట్టలు కొనియవా నాకు? నాకు బట్టలు వద్దేమొద్దు, పోమ్మా పో. యేసయ్యా, ఈ పిల్లాడికి ఎలా చెప్పాలయ్యా? యేసయ్యా ఎప్పుడు శ్రేష్టమైనదే ఇస్తాడు నాన్న. ఎందుకలా తొందరపడి కోపం తెచ్చుకుంటున్నావు నాన్న? ఆ మనోజ్ చూడు, ఫస్ట్ బట్టలు వేసుకొని వాళ్ళ అమ్మని పెద్ద పెద్ద షాపుల్లో తిప్పుతుంది. వాడు ఇప్పుడు చూసిన స్విగ్గీ, జొమాటో, మైఫిల్ అని ఇష్టం వచ్చిన బిర్యానీలు తింటున్నాడు. నువ్వు చిన్న చిన్న షాపింగ్లో చిన్న చిన్న బట్టలు కొనిస్తావా? ఎప్పుడైనా పెద్ద షాపింగ్ మాల్ తీసుకుని మంచి బట్టలు కొనిచ్చావా? ఎప్పుడైనా పెద్ద హోటల్ తీసుకుని మంచి భోజనం పెట్టించావా? ఎప్పుడు ఇంట్లోనే. లైఫ్ నాకు ఎంజాయ్మెంటే లేదు అసలు. ఎందుకు పుట్టాను ఇంట్లో? నాకు లైఫ్లో ఎంజాయ్మెంటే లేదు. ఒరే నాన్న, అలా అంటున్నావేందిరా? చాలా పనిచేసి కష్టపడి చేతులతో నీకు వండి పెడుతున్నాను నాన్న. నువ్వు అలా అంటున్నావేంట్రా? నువ్వు అలా తల్లిని ఆశ్రయించుకోకూడదు నాన్న. తృప్తిగా తింటావని ఎంతో కష్టపడి నా చేతులతో నీకు వండి పెడుతున్నాను నాన్న. చూడు నాన్న, నీకు క్రిస్మస్ పండుగ వస్తుందని 1000 రూపాయలు పెట్టి బట్టలు తీసుకొచ్చాను నాన్న. చాలా బాగున్నాయి నాన్న. నువ్వు చూతుగానే ఉండు నాన్న, తీసుకొస్తాను. 1000 రూపాయలు పెట్టి బట్టలు కొన్నావా? నాన్న, నీకు 1000 రూపాయలు పెట్టి బట్టలు తీసుకొచ్చాను నాన్న. 1000 రూపాయలు పెట్టి బట్టలు కొన్నావా? ఎవరు తీసుకుంటారు ఇవి? అవి చాలా కష్టపడి చాలా పని చేసి తీసుకొచ్చా రాజా. అలా వేస్తున్నావేంట్రా బట్టలు? నాకు నచ్చట్లేదు. ఈ ఇంట్లో ఉన్నంతకన్నా నా బతికింతే. ఇంతే నా బతుకు. నాకు వద్దు, నువ్వు వద్దు, ఈ బట్టలు వద్దు. అలా అనకూడదు నాన్న. చాలా కష్టపడి తీసుకొచ్చాను నాన్న బట్టలు. అలా అనొద్దు నాన్న, మంచిగుంటే నాన్న. నా వల్ల కదమ్మా, నేను ఇంట్లో ఉండలేను, నేను వెళ్ళిపోతున్నా. ఒరే ఒరే నానా రాజా, అలా వెళ్ళకురా నానా. రాజా, అబ్బా బాగా చలిగా ఉంది. అబ్బా, మా డాడీ ఏదైనా కావాలంటే యేసయ్యని అడగమన్నాడు. అందుకే నేను ప్రార్థన చేసి యేసయ్యని అడుగుతాను. యేసయ్య, నాకు చాలా చలిగా ఉంది యేసయ్య, ప్లీజ్ యేసయ్య, నాకు ఏదైనా నాకు రగ్గేయండి యేసయ్య, ప్లీజ్ యేసయ్య, యేసు నామంలో ఆమేన్. నాన్న, ఇదిగో నాన్న, ఏంటి డాడీ? నీకోసము రగ్గు తెచ్చాను. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు క్రిస్మస్కి కొత్త బట్టలు కొనలేకపోతున్నాను నాన్న, నన్ను క్షమించు నాన్న. అందుకే నా దగ్గర 100 రూపాయలు ఉంటే నీకోసము చలికి తట్టుకోలేవని రగ్గు తెచ్చాను నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. కప్పుకో నాన్న. ఈ రగ్గు నా కోసమే కొన్నారా డాడీ? థ్యాంక్ యూ డాడీ. రాత్రి నేను ప్రార్థన చేశాను డాడీ. నాకు బాగా చలిగా ఉందని, రోజు రోజుకి చలి పెరిగిపోతుందని యేసయ్యతో ప్రార్థన చేశాను డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఈ క్రిస్మస్కి ఇదే నా పెద్ద గిఫ్ట్. థ్యాంక్ యూ డాడీ. యేసయ్య, కష్టాల్లో నన్ను అర్థం చేసుకునే మంచి కొడుకునిచ్చినందుకు నీకు వందనాలయ్యా. నా బిడ్డకు బట్టలు కొనలేకపోయానని ఎంతో బాధపడ్డానయ్యా. కానీ లేని దానికోసం ఏడవడం కన్నా ఉన్నదానిలో తృప్తి పొందే ఓ గొప్ప మనసున్న కుమారునిచ్చినందుకు నీకు వందనాలయ్యా.
రఘు కావాలని ఎంత ఆశించాడో బిడ్డ. ఒక్కసారి కూడా రఘు కావాలి డాడీ అని నన్ను ఎప్పుడూ అడగలేదు. నీ మీద ఆధారపడి ఇంత మంచి కొడుకునిచ్చినందుకు వందనాలేసయ్యా. నాన్న, నువ్వు వచ్చినవా? నీ గురించి ఎన్ని రోజులు ఎదురు చూశాను. అమ్మా, వచ్చినవా నన్ను నాన్న? క్షమించమ్మా. నా ఫ్రెండ్స్ జీవితాలతో నేను నన్ను పోల్చుకుంటూ ఎన్నో కళ్ళ కన్నానమ్మా. నన్ను క్షమించమ్మా. ఇకపై నేను అర్థం చేసుకుంటానమ్మా. నన్ను క్షమించమ్మా. అర్థం చేసుకుంటానమ్మా. నీకోసం రోజు ఎదురు చూస్తున్నాను నాన్న, ఎప్పుడు వస్తావని. నాన్న, పండక్కి బట్టలు కొనలేదని బాధపడుతున్నావు కదా, ఒక్క నిమిషం ఇలా రా నాన్న, నీతో మాట్లాడాలి. కూర్చో నాన్న. అసలు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం నాన్న. మనమందరము పాపులము నాన్న. మనందరినీ రక్షించటం కొరకు ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చాడు నాన్న. గొప్ప దేవుడైన మన యేసయ్య ఈ లోకంలోనికి ఒక మనిషిగా పుట్టాడు నాన్న. మనల్ని రక్షించటానికి వచ్చిన యేసయ్య మన పాపము, మన శాపము, మన దుఃఖం, మన కష్టం తాను తీసుకొని మన శాంతి, సమాధానం, ఆనందము, ఆరోగ్యం మనకిచ్చాడు నాన్న. క్రిస్మస్ అంటే నాన్న పిండి వంటలు, కొత్త బట్టలు, ఇంటి మీద స్టార్లు కాదు నాన్న. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాదు నాన్న, మన హృదయంలో ఉన్న యేసయ్య ప్రేమను ఇతరులకి మనము చూపించాలి నాన్న. యేసయ్య తనకున్నదంతా మనకివ్వటంలో సంతోషించాడు. మరి మనం కూడా మనకున్న దాంట్లో ఇతరులకు ఇవ్వటంలో సంతోషించాలి. ఆ ప్రేమను బట్టి వాళ్ళ హృదయాల్లోని క్రీస్తు పుడతాడు. అది క్రిస్మస్ సంతోషం అంటే నాన్న. మనకి ఉన్నదాన్ని బట్టి సంతోషించాలి నాన్న. అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న. ఇప్పుడు అర్థమైందమ్మా నాకు క్రిస్మస్ అంటే ఏంటో. లేని దానికోసం ఇంకా బాధపడనమ్మా. నాకున్న దాంట్లో తృప్తి పడతాను. అమ్మా, నాకు ఆలోచన వచ్చిందమ్మా. అలా బయటికి వెళ్ళొద్దాం పదమ్మా. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ అన్నా. గిఫ్ట్ బాగుందా? థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్స్ అయ్యా. బాగుందా డాడీ? చాలా బాగుంది నాన్న. చాలా థ్యాంక్స్ అయ్యా. నిజమేనమ్మా. వస్తువులను బట్టి సంతోషం కన్నా యేసయ్య ప్రేమను ఇతరులకు చూపడంలో చాలా సంతోషం ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. Let